ఏర్పాటు చేశారు. ఈవెంట్‌కి సంబంధించి ముందు తమన్ కాన్సర్ట్ ఉంటుంది. ఈ కాన్సర్ట్ అయ్యేలోపు పవన్ కళ్యాణ్ కూడా వస్తారు. అండ్ ఇంకా ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఆయన టైం అనేది కొంచెం క్లారిటీ కావాలి. ఆయన వైజాగ్లో ఉన్నారు. వైజాగ్ నుంచి రావడానికి కొంచెం టైం పట్టేలా ఉంది. సో ఇంకొంచెం అది ఒక కన్ఫ్యూజన్ అయితే నెలకొంది. ఫ్యాన్స్ ఇప్పటికి వస్తున్న సిచ్యువేషన్ ఉంది కాబట్టి వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఎందుకంటే అరౌండ్ 4 అయిపోతుంది, 4:30 కావస్తుంది, 5 అవుతుంది, 6 అవుతుంది. అండ్ ఆ టైం దగ్గర పడుతున్న కొద్దీ కూడా ఫ్యాన్స్ లో క్రేజ్ పెరుగుతూ ఉంటుంది. అండ్ అక్కడ వస్తున్న ఫ్యాన్స్ ఏమంటారు? మీరు అన్నట్టుగా ఎక్కడెక్కడి నుంచి వచ్చిన ఫ్యాన్స్ పరిస్థితి ఉంది కాబట్టి ఒక్కసారి వాళ్ళ రియాక్షన్ తెలుసుకుందామా? ఎస్ ఆల్రైట్, మా ప్రతినిధి అనింద్ర ఫ్యాన్స్ తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఏకంగా వందలాది మంది కాదు, వేలాది మంది ఫ్యాన్స్ అక్కడికి చేరుకున్నారు. ఎస్ అనింద్ర, ప్లీజ్ కంటిన్యూ. ఫుల్ గా ఓకే పిఠాపురం ఓకే. ఎందుకు పవర్ స్టార్ అంటే అనిపిస్తుంది? ఎమ్మెల్యే గారి తాలూకా మేము వెళ్ళి ఎమ్మెల్యే గారి తాలూకా ఎమ్మెల్యే గారి తాలూకా అయితే అవును, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. ఏంటి మీకు బాగా పవన్ కళ్యాణ్ మూవీస్ లో బాగా నచ్చిన మూవీ, ఇష్టమైన మూవీ అంటే ఏం? తమ్ముడు. ఓకే. యా, అత్తారింటికి దారేది, ఖుషి, యా చాలా ఉన్నాయి. ఓజీకి సంబంధించి ఏంటి అంత ఇంట్రెస్ట్ మీకు క్రియేట్ అవ్వడానికి? ఓజీకి సంబంధించి ఏదున్నా ఇంట్రెస్ట్ అండి. హైప్ ఏంటది? సుజిత్ అసలు ఏం చేస్తున్నారో చూడాలి ఫస్ట్. యా, సాంగ్స్ ఏ సాంగ్ మీకు బాగా హైలైట్ అనిపించింది? హంగ్రీ చీతా. యా, సువ్వి సాంగ్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. సో ఎలా ఉండబోతుంది మూవీ? అంటే గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఈ లుక్లో కనిపించడం కూడా ఇదే ఫస్ట్ టైం. సో లుక్ ఎలా అనిపించింది? అండ్ ఇంకా మూవీ ఎలా ఉండబోతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సుజిత్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ ఎలా ఉంటారు? బ్రహ్మాండంగా ఉంటారు, అద్దరిపోతారండి. యా, చాలా బాగుంటారు. ఆయనని స్టైల్లో ఎప్పుడు చూడలేదు కాబట్టి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సుజిత్ దగ్గర నుండి కొంచెం. ఓకే. అండ్ ఇంకా అకీరా కూడా ఈ మూవీలో ఉంటారు అని వార్తలు వచ్చినాయి. మేబీ ఉంటే ఎలా ఉంటుంది? గూస్ బంప్స్ వస్తాయి థియేటర్లో. హరిహర వీరమలకి మన డిసప్పాయింట్ అయ్యారా? నేను అవి మాట్లాడినండి, మా సార్ ఏం చేసినా హిట్టే మూవీ. నేను దాని గురించి డిస్క్రైబ్ చేయను. కానీ విఎఫ్ఎక్స్కి సంబంధించి కొంత ట్రోల్ చేశారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు ఓజీ గురించి మాట్లాడుకుందాం కదండి. ఓకే, ఓన్లీ ఓజీయా? ఓకే. పవన్ కళ్యాణ్ గారు అంటే లుక్ బాగుంది, అంటే స్టోరీ కూడా ఓజీగా ఆయన బాగుంది. ఫస్ట్ రిలీజ్ అయిన హంగ్రీ చీత అర్జున్ దాస్ వాయిస్తో రిలీజ్ అయింది. తర్వాత మనకి ఇమ్రాన్ హష్మి విలన్గా చేస్తున్నారు అని తెలిసిన తర్వాత ఎట్లా రియాక్ట్ అయ్యారు? చాలా బాగా అనిపించింది. ఆ ఓమీ సాంగ్ కూడా చాలా బాగుంది. యా, ఓజీ వర్సెస్ ఓమీ సాంగ్ చాలా ఎగ్జైటింగ్ ఉందండి సినిమాకి. తమన్ బీజిఎం థియేటర్లో ఎలా ఉంటుంది? ఇంకా కొనిదల తమన్ అంతే. ఓకే స్టేట్మెంట్. ఓకే, రైట్. నీ పేరు? ధన్వి. ఓకే. పవన్ కళ్యాణ్ అభిమాన, డై హార్డ్ ఫ్యానా? చాలా. ఏ మూవీ చూసినప్పటి నుంచి? నా ఫస్ట్ మూవీ గబ్బర్ సింగ్. మాది ఫస్ట్ మూవీ చిన్నప్పటి నుంచి థియేటర్లో చూసింది పవన్ కళ్యాణ్ మూవీసే. ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణే. గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్. సో ఏంటి ఓజీకి సంబంధించి ఏంటి అంత ఇంట్రెస్ట్ రావడానికి? ఫస్ట్ ఇమ్రాన్ హష్మి, సెకండ్ మ్యూజిక్, థర్డ్ పవన్ అన్న. నాకు మాత్రం ఫస్ట్ పవన్ కళ్యాణే అండి. దండం పెట్టేస్తాను. ప్రియాంక అరుల్ ఎట్లా ఉన్నారు? సుబ్బి సాంగ్ చాలా బాగుంటుందండి. తన యాక్టింగ్ కూడా బాగుంటుంది. సుజిత్ గారు సెలెక్ట్ చేశారంటే ఒక రీజన్ ఉంటుంది కదా. సుజిత్ మూవీస్ రణరాజన్, సాహో చూసా. సూపర్. రణరాజన్ కూడా చూసా. నైస్. ఏమైనా గెస్ట్ చేయగలవా స్టోరీ? అంటే ఒకవేళ సాహో అయితే ప్రభాస్ రాలే టైం లైన్స్ మ్యాచ్ అవ్వవు కాబట్టి ముందు వాది సిటీతో అయితే కనెక్ట్ అయితే ఉండొచ్చు. ఎందుకంటే టీజర్లోనే చూపించేది వాది ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అని. ఇదంతా కాదండి, బాబులకే బాబు కళ్యాణ్ బాబు స్టేట్మెంట్ పాస్ చేసేసాము. బాబులకే బాబు కళ్యాణ్ బాబు. ఏంటి మీ పిల్లలంతా మొత్తం ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండి. చాలా మొత్తం పాప జల్సా టైం పుట్టింది, బాబు గబ్బర్ సింగ్ పుట్టాడు. మా ఇంట్లో ఫస్ట్ మూవీస్ చూసింది పవన్ కళ్యాణ్ మూవీస్ అనమాట. అందరూ ఇంకో మా మరిది గారు బాబు వచ్చి అత్తారింటికి దారేది. మా ఇంట్లో ప్రతి సెలబ్రేషన్ పవన్ కళ్యాణ్తోనే ఉంటుంది. సో మేము పిఠాపురంలోనే తాలూకాని నెక్స్ట్ క్యాన్వర్సింగ్కి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. ఆ మూవీ గురించి చాలా ఎగ్జైట్ అవుతున్నాం. చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఎప్పుడు చూడాలని. ఈరోజు ఈవెంట్ ఇలా చూస్తున్నాము, మూవీ ఎప్పుడు వస్తుంది అని. దానికి కూడా టికెట్స్ ఆల్రెడీ బుక్ అయిపోయినాయి.
చూస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది. మా పవన్ కళ్యాణ్ సీన్ బిగ్ హిట్ అవ్వాలి అంతే. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. టికెట్ రేట్స్ ఏమైనా మీకు ఇబ్బంది అనిపిస్తుందా? టికెట్ రేట్స్ హైక్ చేయడం, ప్రీమియర్కి 800 ఇక్కడ ఏపీలో 1000 అండ్ ఇంకా 10 days 150 ఇట్లా పెంచారు కదా మీకు అది ఇబ్బంది అవ్వచ్చు. అది ఎవరిష్టం వాళ్ళదండి. దాన్ని నేను చెప్పలేను. ఎందుకంటే మనం ఒక అభిమానాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చూపిస్తున్నారు. అది రేట్ అన్నది మన ఇష్టం. మనం అభిమానంతో కొనుక్కుంటున్నాం. వాళ్ళు ఏం ఫోర్స్ చేయలేదు కదా, తీసుకోండి వెళ్ళండి అని చెప్పట్లేదు. అది మన ఇంట్రెస్ట్. సో దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. కానీ చాలా హ్యాపీగా ఉంది అంతే. థ్యాంక్ యూ. కానీ ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు అంత అభిమానం? ఫ్యామిలీ ఎందుకంటే ఆయన చేసేవన్నీ మాకు చాలా బాగుంటాయండి. ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ అది ఇలా చేయాలి అని ఏం చెప్పరు కదా. ఆయన చేసుకుంటూ వెళ్తారు. ఆయన వెనకాల మనం ఫాలో అవుతాం అంతే. ఆయన గురించి చెప్పాలంటే చాలా నేను కూడా సరిపోనండి. అంతా ఆయన గురించి గ్రేట్ పర్సన్ అంతే. ఆయన గురించి అంతే. ఇంకా ఓజీకి సంబంధించి మీకెందుకు అంత ఇంట్రెస్ట్? అంటే ఇప్పుడు చాలా అది కొంచెం అప్డేటెడ్గా మూవీ ఉంది, కొంచెం వైలెన్స్ కూడా ఎక్కువ ఉండొచ్చు, గ్యాంగ్స్టర్ మూవీ. సో మీకు అంత ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడానికి రీజన్? అది నేను వైలెన్స్ గురించి అని చెప్పట్లేదండి. నాకేమో ఆయన అంటే చాలా ఇష్టం అంతే. దాంట్లో చూసాక చెప్తాను. మరి ఇప్పుడు వరకు నేను మూవీ చూడలేదు కదా. మనం ఓన్లీ ట్రయల్స్ ఎక్కువ వాళ్ళు ఏమీ రిలీజ్ చేయలేదు కదా. టైం దగ్గర పడుతుంది కాబట్టి అక్కడ పోలీస్ ఫోర్స్ చూసాక చెప్పాలండి. దాని గురించి అక్కడ పోలీస్ ఫోర్స్ కావచ్చు, లేకపోతే బందోబస్తు ఏ స్థాయిలో ఉందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామా? పవన్ కళ్యాణ్ గారు అంతే. అది ఓజీ. థ్యాంక్ యూ. ఎస్ సచిన్, ఇక్కడ భారీగానే సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. మన విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇక్కడ ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడ భారీగా చేరుకుంటున్నారు. మొత్తం కూడా పాసెస్ ఉన్న వాళ్ళని అలౌ చేయడానికి అంటే ఇంకా